మీరు ఏకాంతంగా ఉన్నామని అనుకుంటున్నారా? మీ రహస్యాలు ఎవరికి తెలియవని భ్రమపడుతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వేల క్రితమే ఈ భూమిపై ఒక అదృశ్య నిఘా నేత్రం ఏర్పడిందని మీకు తెలుసా? మీరు తలుపులు కిటికీలు అన్నీ మూసేసి చీకట్లో ఉన్నా సరే మిమ్మల్ని గమనించే ఒక శక్తి ఉందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజం. మన చుట్టూ ఉన్న గాలి, నీరు, ఆకాశం అన్నీ మనల్ని కనిపెడుతూనే ఉంటాయి. ఈ రోజుల్లో ఆధునిక ప్రపంచంలో గూఢచర్యం అంటే శాటిలైట్లు, సీసీటీవీ కెమెరాలు, రా లేదా CIA లాంటి సంస్థలు గుర్తొస్తాయి. కానీ వేల ఏళ్ల క్రితమే వేదాల కాలంలోనే ఈ భూమిపై అత్యంత భయంకరమైన అదృశ్య నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అంటే మీరు నమ్ముతారా? వారే వర్ణస్పాసులు. ఈరోజు ఈ వీడియోలో పాశ్చాత్య దేశాల కంటే ముందు మన పూర్వీకులు అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఏన్షియంట్ ఇంటెలిజెన్స్, ఆ వెహికల్ల రహస్యం గురించి తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో వరుణదేవుడు కేవలం వర్షానికి అధిపతి మాత్రమే కాదు, ఆయన ఋతం అంటే కాస్మిక్ ఆర్డర్, విశ్వ నియమానికి రక్షకుడు. సృష్టిలో ప్రతిదీ క్రమబద్ధంగా జరగడానికి ఆయన బాధ్యత వహిస్తారు. ఋగ్వేదంలోని అనేక శ్లోకాలు వరుణదేవుని శక్తిని, ఆయన నిఘా వ్యవస్థల గురించి వివరిస్తాయి. వరుణదేవుడు సృష్టిలోని ప్రతి మూలను గమనిస్తాడని, ఆయనకు 1000 కళ్ళు ఉన్నాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈ 1000 కళ్ళు అంటే ఏమిటో మీకు తెలుసా? అవి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు కాదు, అవి ఆయన ఏర్పాటు చేసిన అదృశ్య నిఘా వ్యవస్థ. స్పాస అంటే సంస్కృతంలో గమనించేవాడు లేదా చూసేవాడు అని అర్థం. ఈ పదం నుండి ఆధునిక ఇంగ్లీష్లో స్పై అనే పదం ఉద్భవించిందని కొందరు భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. మరి ఎవరి స్పాసులు? వారు ఎలా పనిచేస్తారు? వారు మనుషులా లేక దేవతల? ఋగ్వేదం 1.25, 13 మరియు అథర్వణ వేదంలోని శ్లోకాల ప్రకారం స్పాసులు వరుణదేవుని దివ్యదూతలు. వారు అదృశ్య రూపంలో ఉంటారు. వారు నేటి ఆధునిక డ్రోన్ల కంటే వేగంగా ప్రయాణించగలరు. వారు సృష్టిలోని ప్రతి వ్యక్తి కదలికను, ప్రతి మాటను, ఆఖరికి వారి మనసులోని ఆలోచనలను కూడా గమనించగలరు. వారు ఎలా పనిచేస్తారంటే అదృశ్య నిఘా అంటే ఇన్విజిబుల్ సర్వేలెన్స్. వారు మన చుట్టూనే ఉంటారు, కానీ మనం వారిని చూడలేం. అలాగే పాపపుణ్యాల లెక్క. వారు మన ప్రతి చర్యను గమనించి వరుణదేవుని వద్ద ఉన్న చిత్తరువు అనే పుస్తకంలో వీటిని నమోదు చేస్తారు. అలాగే ఋతం రక్షణ. ఎవరైనా సృష్టి నియమాలను ఉల్లంఘిస్తే, అధర్మానికి పాల్పడితే వెంటనే ఆ సమాచారాన్ని వరుణదేవుడికి అందిస్తారు. వరుణదేవుడు ఈ స్పాసులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పాపులను తన పాశంతో బంధించి శిక్షిస్తారు. ఇది కేవలం ఊహాజనిత కథ కాదు, దీనికి వేదాల్లో స్పష్టమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఋగ్వేదం 7.87.3 ఉచ్యత్త స్పాశో వర్ణస్య సంతి అంటే వరుణదేవుని స్పాసులు అత్యున్నత ప్రదేశం నుండి ప్రతీదీ గమనిస్తున్నారని అర్థం. నేడు మనం బిగ్ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటాం. AI మన ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ, మన ఫోన్ కాల్స్, మన లొకేషన్ బట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనా చేస్తుంది. కానీ మన వేదాలు చెప్తున్న ఈ వర్ణస్పాసుల వ్యవస్థ నేటి AI టెక్నాలజీ కంటే 1,00,000 రెట్లు పవర్ఫుల్. ఎందుకంటే AIకి కేవలం మనం బయటకు చేసే పనులు మాత్రమే తెలుస్తాయి, కానీ వర్ణస్పాసులకు మన మనసులోని కుటిల ఆలోచనలు, మనం ఎవరికి చెప్పని రహస్య పాపాలు కూడా తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే వర్ణస్పాసుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay tuned to Sci-Fi Stories.